ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవే, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచును. ఒక్కసారి ఆకాశం చూడరా నాయన, అంతరిక్షాన్ని గురించి ఆలోచించరా నాయన. ఆయన శక్తి ఏంటి, ఆయన ఎలా దీన్ని తయారు చేశాడు, ఆయన చేతి పనుల్లో ఎంత గొప్పతనం ఉంది. పగటికి పగలు బోధ చేస్తున్నదట, రాత్రికి రాత్రే. చూసారా, అప్పుడే చెప్పాడు దేవుని గురించి ఆలోచించి తెలియాలంటే ఒక రాత్రి 12 గంటలు. అవునా కదా? ఈరోజు మనిషి జ్యోతిష్యమో లేకపోతే కాలజ్ఞానమో క్యాలెండరో టైం పెట్టుకుంటూ 6 గంటల 42 నిమిషాల 30 సెకండ్లకు సూర్యోదయం అవుతుందని ఇటు చెప్పగలుగుతున్నాడు. అవునా కదా? అబ్బా మా గొప్పతనం చూడు అంటున్నాడు. ఒరే పిచ్చోడా, అసలు 6 గంటల 42 నిమిషాల 40 సెకండ్లకు సూర్యోదయం అవుతుంది అంటే దాని వెనకాల నీ జ్యోతిష్యం లేదు, నీ యొక్క క్యాలెండర్ లేదురా పిచ్చోడా. దేవుడు అంతరిక్షంలో సూర్యుని చుట్టూ భూమిని తిప్పుతున్నాడు. కరెక్ట్గా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కనుకనే నువ్వు అనుకున్న గంటలు క్షణాలు, అవునా కథలో నీకు సూర్యోదయం అవుతుంది. ఆ పనిని గురించి ఒక్కసారి ఆలోచించు. పగలు ఎలా ఉంది, రాత్రి ఎలా జరుగుతుంది, ఒక్కసారి ఆలోచిస్తే నీకే జ్ఞానం వస్తుంది, నీకే బుద్ధి వస్తుంది. ఆహా దేవా నువ్వు ఎంత గొప్పవాడివి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఈ మనిషి దేవుడు లేడు అనే పరిస్థితిలో మనుషులు ఎదుగుతున్నారు. భూమి ఎంత చక్కగా నీ కోసం తిరుగుతుంది. సూర్యుడు తన పని తాను చేస్తున్నాడు, చంద్రుడు తన పని తాను చేస్తున్నాడు. అంతరిక్షంలో ఏ నక్షత్రం కానీ, అవునా కదా, ఏ గ్రహం కానీ దాని పరిధిని అతిక్రమించకుండా నీకోసం పగలు, నీకోసం రాత్రి. 15 రోజులు అమావాస్య అంటావు, 15 రోజులు పౌర్ణమి అంటావు. అమావాస్య రోజు పనిచేస్తే మంచిది కాదని ఒకడంటాడు, మంచిదని ఒకడంటాడు. పౌర్ణమి రోజు ముహూర్తం పెడితే బాగుంటుందని ఒకడంటాడు. ఇవన్నీ నీ మతపిచ్చే తప్ప, నీ అజ్ఞానమే తప్ప. అసలు దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్పడో తెలిసిపోతుంది. అందుకే దేవుడు వారికి ఏం చేశాడట, బయలుపరిచాడు తన గురించి తాను. కానీ ఆ రోజు జనాలు అర్థం కాలేదు. ఈ రోజు కూడా ఈ వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోద్దా? ఉందా లేదా? కీర్తన మనకెందుకు పెట్టాడంటే పగటికి పగలు రాత్రికి రాత్రి నీకు బోధ చేస్తుంది. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు క్షేమంగా ఉండటానికే ఇదంతా జరుగుతుంది రా నాయనా. పశువుల కోసమో పక్షుల కోసమో, అవునా కదా, వేరే వాటి కోసం కాదు. ఇవన్నీ ఉన్నవన్నీ నీకోసం. ఏంటి అవి? చెట్లు నీకోసమే, జంతువులు నీకోసమే, చేపలు, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నీ నీకోసమే. నువ్వు దేవుని కోసం ఎవరు అంటలేరేంటి? డబ్బు కోసం, కుటుంబం కోసం, నా పని, నా ఇంటి పని, అవునా కదా, దీనికోసం నువ్వు బతుకుతున్నారా పిచ్చోడా? ఒకసారి సృష్టిని చూడరా బాబు. సృష్టింపబడిన వస్తువులు అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ నక్షత్రాలు, అంతరిక్షాన్ని నువ్వు చూస్తే దేవుడెవరో, దేవుడు ఎలాగుంటాడో విషదమైపోతుంది. నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప కనబడుతున్న సూర్యుడే దేవుడు కాదు, మళ్ళీ కనబడుతున్న చంద్రుడే దేవుడు కాదు, మళ్ళీ గ్రహాల దేవుడు కాదు. ఆ గ్రహాలను సృష్టించిన, క్రమములో నడుపుతున్న, నక్షత్ర రాసులను నడుపుతున్న అదృశ్యమైన శక్తి దేవుడు. అంటే దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, దేవుడు కనబడడు, కనబడని శక్తి దేవుడు. మరి ఈరోజు ఈ బోధ అర్థం కాకనా, ఈ బైబిల్ చదవక హేతువాదులు దేవుడు ఉంటే చూపించండి అని ఎందుకంటున్నారంటే, ఒకడు దేవుడు నాకు కనబడ్డాడని అబద్ధం ఆడుతున్నాడు. అది ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు పాస్టర్లు చాలామంది ఏమంటారు, దేవుడు నాకు కనబడ్డాడు అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నారు. కాబట్టి అక్కడ హేతువాది ప్రశ్నిస్తున్నాడు, అసలు దేవుడు కనబడడరా అని చెప్పడం మొదలు పెడితే అతడు నోరు మూసుకుంటాడు. అందుకే మన బోధన బట్టి దేవుడే లేడనే పరిస్థితి వచ్చింది భూలో.